కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు, పూజలు ఏది చేసినా దేవతలు డైరెక్ట్‌గా వచ్చేవారు. ఈ కాలంలో కేవలం గురుముఖేన మాత్రమే కలియుగంలో. అది కూడా దేవతలిచ్చిన నారాయణ చెప్పిండేదే ఈ మాట. ఎందుకంటే కలియుగంలో అరిషడ్ వర్గాలు అభివృద్ధి చెందుతాయి. అక్కడ కర్మ, ధర్మం, యుద్ధం మనిషిలోనే ఉంటుంది. ఎందుకంటే దానికి ముందు రాక్షసులు వీళ్ళంతా నేను అంతం చేస్తున్నాను. ఇక కలియుగంలో రాక్షసులనే ఉన్నారు. కానీ మనిషిలోనే దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు, మానవ 3 గుణాలు అతనిలోనే ఉంటాయి. 3 నాడులు అతనిలోనే ఉంటాయి. ఆ 3 గుణాల్లో అతను ఏ దాన్ని ప్రేరేపిస్తాడో, ఎంచుకుంటాడో దానికి తగినట్టుగా కర్మ, ధర్మం అనేది ఉంటుంది. అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది అని భగవంతుడు అక్కడే నిర్ణయించేశాడు. అందుకే కలియుగంలో వాళ్ళు ఏ దారిని ఎన్నుకుంటారో అదే ఆ కర్మ అంతే అనుభవిస్తూ ఉంటారు. కానీ ఈ కర్మనంతా దేవుడు మాట్లాడలేడు. కలియుగంలో దేవుడు పిలిస్తే రాలేడు. ఇంకా దానికి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేది గురువు మాత్రమే. అందుకే వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఏదొచ్చినా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఉంది ధర్మ సందేహం, నాకు ఈ ధర్మం నుంచి నేను బయటికి రావాలంటే అప్పుడు గురు మార్గాన్ని అనుసరిస్తారు. అప్పుడు కొన్ని దీక్షలు అవి ఇవి తీసుకొని యజ్ఞయాగాదులు ఆచరించి ఆ కర్మ అనేది గురువు స్వీకరిస్తాడు. వాళ్ళు అది పవిత్రమైన సోల్ అవుతుంది. అప్పుడు దెన్ నెక్స్ట్ ఇంకో జన్మకు వెళ్తూ ఉంటారు.